ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 6వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ సచివాలయంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ నెలలో 13వ అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లుగా తెలిపారు. సీఎం కేంద్రం ఇచ్చే నిధులతో పాటు రాష్ట్రం కూడా రైతుల ఖాతాల్లో మిగతా సొమ్ము జమ చేస్తుందన్నారు. రైతు సంఘాలు, సాగునీటి సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలు ఇలా వేరువేరు ప్రతినిధులతో కలిసి రైతన్న మీకోసం కార్యక్రమాన్ని సమర్థంగా తీసుకువెళ్దామని సీఎం తెలిపారు. ఈరోజు మనం 6వ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం. అన్నదాత సుఖీభవ 3వ విడత రిలీజ్ చేస్తున్నాం. ఈవినింగ్ 5 PM ప్రధానమంత్రి గారు ఇనాగరేట్ చేస్తున్నాడు. కేంద్రం మనం ఇచ్చేది కూడా ఆ రోజే వాళ్ళ అకౌంట్లో వేసి మనం వాళ్ళు మోటివేట్ చేస్తాం. అదే సమయంలో ప్రతి ఒక్కసారి రైతు విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాం. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, వ్యవసాయ సంక్షోభంలో ఉంది. దీన్ని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి అనుకున్నప్పుడు టోటల్ అప్రోచ్లో మార్పు రావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అన్నదాత సుఖీభవ కార్యక్రమం అప్పుడు రైతు సంఘాలకు ఇప్పుడు మార్కెట్ కమిటీలు ఉన్నాయి, ప్యాక్స్ ఉన్నాయి, సాగునీటి సంఘాలు ఉన్నాయి. వీళ్ళందరూ ఒక వారం రోజులు క్యాంపెయిన్ చేయడం, మన ఆఫీసర్లు రైతన్న మీకోసం కార్యక్రమాన్ని తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ డే నేను కూడా అటెండ్ అవుతాను, ఫస్ట్ డే అటెండ్ అవుతాను, లాస్ట్ డే అటెండ్ అవుతాం. రేపు ఖరీఫ్కి ఇప్పటి నుంచే ప్రిపరేటరీ వర్క్ చేస్తాం. మనం మే 15వ తారీఖున వాటర్ రిలీజ్ చేస్తున్నాం. నారుమళ్ళు వేసుకోవడం, పంటలు వేయడం, ఇవన్నీ మనం అడ్వాన్స్గానే. ఇంత మునుపు ఒక అన్సర్టనిటీ ఉండేది, ఇప్పుడు ఆ అన్సర్టనిటీ లేదు. దానికి మనం ముందుకు పోతాం. రెండోది